హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రతన్ సార్ కరెంట్ అఫైర్స్ ఛానల్. సో ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేది మీకు డే టు డే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్పష్టంగా ఆబ్జెక్టివ్ విధానంలో మరియు డిస్క్రిప్టివ్ విధానంలో నేను చక్కగా మీకు తెలియజేస్తూ ఉంటాను. సో ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోండి. కొత్త వారైతే కనుక మీరు వెంటనే మన ఛానల్ రత్నం సార్ కరెంట్ అఫైర్స్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఓకే, చూడండి, ఇక్కడ ఈనాడు పేపర్లో మనం చూసినట్లయితే మనం ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, అలాగే హిందూ పేపర్, ఇలా అన్ని పేపర్లని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే కనుక ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ నుంచి ఒక్క బిట్టు కూడా పోకుండా నేను చక్కగా తెలియజేస్తూ ఉంటాను. క్రింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో ఈ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు అన్ని రకాల సబ్జెక్టులకు సంబంధించి మీకు ఆబ్జెక్టివ్ విధానంలో బిట్స్ అనేది చాలా చక్కగా జరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగిత 6.5 అని కనిపిస్తుంది కదా పెద్ద పెద్ద అక్షరాలతో. తెలంగాణలో 4.7, దేశంలో 8.2%. సో అసలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ నిరుద్యోగిత గురించి లెక్కలను విడుదల చేసినటువంటి సంస్థ ఏది అంటే CMIE అంటాం. చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా CMIE అంటే. CMIE అంటే ఏంటి? ఇక్కడ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ. సో తాజా గణాంకాలను విడుదల చేసింది. మీ ఇక్కడ తెలుసుకోవాల్సిన మొదటి అంశము, నిరుద్యోగిత అనేది తక్కువగా ఉండాలి, ఉద్యోగిత అనేది ఎక్కువగా ఉండాలి. సో ఇక్కడ నిరుద్యోగిత అసలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం భారతదేశంలో తాజా గణాంకాల ప్రకారం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అని అంటే 39.938 కోట్లు. అంటే మొత్తం 2 రకాల రంగాలు ఉన్నాయి మనకి. ఒకటి సంఘటిత రంగం అంటాం, 2 అసంఘటిత రంగాలు అంటాం. సో ఈ సంఘటిత అసంఘటిత రంగాలను బేస్ చేసుకుని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ రిలీజ్ చేసినటువంటి ఈ గణాంకాలలో ఒక్క నెలలో ఎన్ని ఉద్యోగాలు కోల్పోయాము అంటే కనుక కేవలం ఆగస్టు మాసంలో మనము 16 లక్షల ఉద్యోగాలను కోల్పోయాము. దీనితో నిరుద్యోగిత అనేది ఎంత ప్రబలింది, నిరుద్యోగిత అనేది ఎంత విపరీతంగా పెరుగుతుంది, ఉద్యోగాల కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారు అన్నది ఇక్కడ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనేది స్పష్టంగా రిలీజ్ చేసింది. చూడండి, ఇక్కడ 39.938 కోట్లు ఉండగా ఆగస్టు నాటికి 39.778 కోట్లకు పడిపోయింది. అంటే ఈ ఒక్క నెలలోనే నిరుద్యోగిత రేటు. సో నిరుద్యోగిత రేటు అనేది కేవలం ఒక్క నెలలో 6.95 నుంచి 8.32% పెరిగింది. చూసారా, ఇక్కడ పెరిగింది అంటే నిరుద్యోగిత పెరిగింది అని అర్థం చేసుకోవాలి. సో అదే ప్లేస్లో నిజంగా నిరుద్యోగిత ప్లేస్లో ఉద్యోగిత అనేది ఉంటే కనుక ఎంత సంతోషం అంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఎక్కువగా దొరుకును అనేది కనబడుతుంది. ఇక్కడ అంటే దేశవ్యాప్తంగా ఎంతగా నిరుద్యోగ శాతం ఉంది? 8.32%. సో జూలై ఆగస్టు మధ్యకాలంలో నిరుద్యోగిత రేటు పట్టణ ప్రాంతాలలో అయితే కనుక 8.3% నుండి 9.78%, గ్రామీణ ప్రాంతాలలో అయితే కనుక 6.34 నుంచి 7.64 ఎగబాకింది. చూడండి, పెరిగిందా లేదా? సో పెరిగింది అన్నట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. దీన్ని బట్టి మనం చూస్తున్నట్లయితే కనుక చాలా స్పష్టంగాను ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ సమాచారం ప్రకారం అయితే కనుక ఎక్కువ మంది ఉద్యోగాలు కొన్నేళ్లుగా దేశంలో ఉద్యోగ వాతావరణం సంక్లిష్టంగా మారుతుంది. అంటే కోవిడ్ తర్వాత పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి.
ఉద్యోగిత మార్కెట్ ఇబ్బందులను ఎదుర్కొంటుంది అని మనకి CMI అనేది చాలా స్పష్టంగా విడుదల చేసింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ చూడండి. ఇక్కడ తర్వాత టాపిక్గా మనం చూస్తే భార లోహాలతో జలగరళం అనే టాపిక్ని చూడండి. ఇక్కడ అంటే నిత్యావసరంగా ఉపయోగించేది, మనకి ఎక్కువగా ఉపయోగించేటువంటివి ప్రకృతి పరంగా మనం ఆలోచించాలి. సో ప్రకృతి పరంగా మనకి ముఖ్యమైనటువంటి వాటిలో నీరు అనేది అత్యంత ప్రధానమైనటువంటిది. సో ఈ భూగర్భ జలాల కలుషితం ఏ విధంగా జరుగుతుంది, దీని వలన జరిగేటువంటి పరిణామం ఏమిటి, సో దానితోనూ అసలు మానవ జాతి జీవకోటికి జరుగుతున్నటువంటి ప్రాణ నష్టాలు అనేవి మరియు వ్యాధులు అనేది ఏ విధంగా సంక్రమిస్తున్నాయన్నదిని మనకి చాలా స్పష్టంగా ఇక్కడ ఈ టాపిక్లో కనపడుతుంది. చూడండి, ఇక్కడ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం పంజాబ్లోని 16 జిల్లాల పరిధిలోని భూగర్భ జలాలలో పరిమితికి మించిన స్థాయిలో యురేనియం, చూడండి ఆర్సెనిక్, క్రోమియం, కాడ్మియం, సీసం లాంటి భార లోహాలు ఉన్నాయి. మొత్తం 23 జిల్లాలతో కూడిన పంజాబ్లో మాల్వా అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొదటిగాను పంజాబ్లో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయా అని అంటే కనుక 23 జిల్లాలు. అంటే ఎన్ని జిల్లాలలో ఇక్కడ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసింది అంటే పంజాబ్కు సంబంధించి 16 జిల్లాలలో భూగర్భ జలాలలో స్థాయికి మించి ఇక్కడ ఏం చేస్తున్నారో ఈ యొక్క భార లోహాలు ఉన్నాయి అన్నదిని మనకి స్పష్టంగా తెలియజేసింది. అంటే ఇక్కడ చూడవలసింది ఎక్కువగా మనకి 23 జిల్లాలలో కూడిన పంజాబ్లో మాల్వా అనేది, అలాగే మాజు, దోబాల పేరిట స్థూలంగా 3 ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో 14 జిల్లాలున్న మాల్వా ప్రాంతం అతిపెద్దది. అంటే 14 జిల్లాలలో ఉన్నటువంటి పంజాబ్లో అతిపెద్ద ప్రాంతం ఏది అంటే మాల్వా అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ చూడండి మాన్సా, అలాగే ఫరీద్కోట్, సంగ్రూర్ జిల్లాలలో ఆర్సెనిక్ చాలా ప్రమాదకర స్థాయిలో ఉంది. ఏంటిది, ఇక్కడ ఆర్సెనిక్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటిదిగా ఉన్నట్టుగా ప్రభుత్వం తెలియపరిచింది. అలాగే ఇక్కడ ఈ విషయాలను మీరు చూస్తూనే చూడండి, దోబా, మాజు ప్రాంతాలది ఇదే పరిస్థితి. మాజులోని అమృత్సర్, తరుణ్ మరి చూడండి ఇక్కడ తరుణ్ గుర్దాస్పూర్ జిల్లాల్లో భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ మోతాదు చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 800 గ్రామాలలో ఇదే పరిస్థితి. అంటే పంజాబ్ ప్రాంతంలో, పంజాబ్ రాష్ట్రంలో భూగర్భ జలాల కలుషితం అవుతున్నటువంటి ఆ రాష్ట్రంలో మొత్తం ఎన్ని గ్రామాలు ఇదే పరిస్థితిలో ఉంది? 800 గ్రామాలు. ఎన్ని జిల్లాలు? 16 జిల్లాలు. సో ఉన్నటువంటి 14 జిల్లాల్లో అతిపెద్ద ప్రాంతం ఇది మాల్వా అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. హిమాలయ పర్వతాలలోని కొన్ని రాళ్ళు, ఇండో బర్మన్ పర్వత శ్రేణి నుంచి వచ్చే జలాల్లో ఆర్సెనిక్ ఉంటుందని గతంలో పరిశోధకులు పేర్కొన్నారు. అయితే బయోటైట్, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, బయోటైట్, మ్యాగ్నటైట్, ఎల్మనైట్, ఒలివిన్, పైరాక్సిన్ లాంటి ఖనిజాలలో ఈ భారలోహం కనిపిస్తుంది. ఇవి నదీ పరివాహక ప్రాంతాలకు చేరినప్పుడు ఆ నీటిలో కలిసి ఆర్సెనిక్ను విడుదల చేస్తాయి. అంటే ఇక్కడ ఈ ఆర్సెనిక్ వలన జరిగే అత్యంత ప్రమాదం ఏది అని అంటే కనుక ఇక్కడ మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి కొంతమంది పరిశోధనలు చేశారు. సో ఈ పరిశోధనలో ఏమని వచ్చినాయి అంటే రాష్ట్రంలో కొన్ని పాదరసము, సీసము, క్రోమియం, కాడ్మియం, సెలీనియం అధికంగా ఉండడంతో ఈ మితిమీరినటువంటి దాటిపోయి 2009లో పరిశోధనలో వెల్లడైంది. అయినా సమస్య తీవ్రత ప్రభుత్వాల దృష్టికి పెట్టలేదు. అంటే ప్రభుత్వం దృష్టికి పెట్టాయి అని అంటే కనుక 2009 నుంచి కూడా పెట్టినట్లుగా కనిపించట్లేదని స్పష్టంగా మనకు కనబడుతుంది. దీంతో ఈ ఆర్సెనిక్ కలిపిన నీటిని తాగడం ఎప్పుడైతే
ఇక్కడ ఈ ఆర్సెనిక్ ఆ నీటిలో కలిసిందో తాగటంతో వచ్చేటువంటి రకరకాల వ్యాధులు, ఏ వ్యాధులు వస్తున్నాయి? కాలేయం సమస్యలు, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు అనేవి దెబ్బతింటున్నాయి. ఎందుకనంటే ఇది స్లో పాయిజన్. ఏంటిది? స్లో పాయిజన్గా లోపలికి చేరుతుంది అని నిపుణులు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. సో ఇదే విషయాన్ని మనం చూసినట్లయితే కనుక సో ఈ అంశంపై పంజాబ్ మరింత దృష్టి అనేది సారించవలసినటువంటి ఆవశ్యకత అయితే కనుక ఎంతైనా ఉంది. దేశవ్యాప్తంగా 47,873 ఆవాస ప్రాంతాలలో తాగునీటి వనరులకు సంబంధించి నాణ్యతాపరమైన సమస్యలు ఉన్నట్లు జలశక్తి శాఖ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో తెలిపింది. అంటే దేశవ్యాప్తంగా ఎన్ని ఆవాస ప్రాంతాలండి? 47,873. అలాగే ఇక్కడ చూడండి, అస్సాంలోని 1994 గ్రామాలలో భూగర్భ జలాలలో ఆర్సెనిక్ కాలుష్యం ఉంది. అంటే అస్సాంలో ఉంది, ఇక్కడ పంజాబ్లో ఉంది, అస్సాంలో ఉంది. అక్కడే 19,745 గ్రామీణ ప్రాంతాల్లో ఐరన్ ఎక్కువగా ఉంది. రాజస్థాన్లో 1,358 గ్రామాల్లో ఫ్లోరైడ్ జలాల సమస్య ఉంది. చూసారా, ఇక్కడ రాజస్థాన్లో ఏ సమస్య ఉంది చూడండి. ఇక్కడ రాజస్థాన్లో అయితే కనుక ఫ్లోరైడ్ జల సమస్య అనేది ఉంది. ప్రజారోగ్య పరిరక్షణలో కీలకమైన సురక్షిత తాగునీటి సరఫరా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ ఒకవైపునేమో కరోనాతో సమస్యలు, మరొక వైపును చూస్తుంటే కనుక ప్రకృతి ప్రసాదించినటువంటి ఇక్కడ నీటిలోనూ ఇది కలుషితం. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కనుక ఏ విధంగా వారి యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉన్నది అన్నది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఇది రేపు అడిగితే కనుక ఈ విధంగా ఏది మొదటిగా పంజాబ్ కనపడుతుంది, తర్వాత అస్సాం కనపడుతుంది, తర్వాత మనం చూస్తే రాజస్థాన్ కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ ఫ్రెండ్స్, ఇక్కడ కుల ధృవీకరణపై పదే విచారణ అనేది మనం చూస్తే కనుక సుప్రీంకోర్టు ధర్మాసనం ఆది ఎస్సీ ఎస్టీలకు హానికరం, సుప్రీంకోర్టు ధర్మాసనం. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏ విధంగా అడిగే అవకాశం ఉన్నది అన్నది మీరు చూసినట్లయితే కనుక చూడండి. టాపిక్ ఏంటంటే ఇక్కడ కుల ధృవీకరణ పత్రాలపై పదే విచారణ జరపడం అనేది ఎస్సీ ఎస్టీ సభ్యులకు హానికరంగా మారే అవకాశం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అభ్యర్థులు మోసపూరితంగా వ్యవహరించినప్పుడు, తగిన విచారణ జరపకుండానే ధృవీకరణ పత్రాలు జారీ చేసినప్పుడు మాత్రమే వీటిపై విచారణ ప్రారంభించాలని జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ అనిరుద్ బోసులతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇక్కడ ఇది మీకు ఇంపార్టెంట్. అంటే కుల ధృవీకరణపై పదే విచారణ అవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువడించింది అని అంటే కనుక జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు మరియు జస్టిస్ అనిరుద్ బోసులతో కూడిన ధర్మాసనం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటాం. అలాగే డిస్ట్రిక్ట్ విజిలెన్స్ కమిటీ తన కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ తమిళనాడుకు చెందిన జే చిత్ర చేసిన అప్పీలపై ఈ మేరకు కోర్టు వెలువరించింది. అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే కుల ధృవీకరణ పదే విచారణ అవసరమని ఇక్కడ సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు వెలువడించింది అనంటే కనుక తమిళనాడుకు చెందిన జే చిత్ర చేసిన అప్పీలు కోసం. అర్థమైందా? అలాగే ఇక్కడ ఆమె వల్లువన్ సామాజిక వర్గానికి చెందిన ధృవీకరిస్తూ తొలుత మైలాపూర్ చూడండి టిప్లికేన్ తహసీల్దార్ 1982లో ధృవపత్రాన్ని జారీ చేశారు. 85లో అకౌంటెంట్గా జనరల్ కార్యాలయంలో చేరినప్పుడు దీనిని సమర్పించారు. 82లో జారీ చేశారు. 85లో కార్యాలయంలో దీనిని సమర్పించారు. ఆ ధృవీకరణ పత్రంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ డాక్టర్ అంబేద్కర్ సర్వీసెస్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన డిస్ట్రిక్ట్ విజిలెన్స్ కమిటీ ఆమె ఎస్సీ కేటగిరీ క్రిందికి వచ్చే వల్లువన్ సామాజిక వర్గానికి చెందిన వారేనని
1999లో ధృవీకరించింది. దాని ఆధారంగా ఆమె ఉద్యోగాన్ని రెగ్యులరైజ్ చేసి 2001లో పదోన్నతి ఇచ్చారు. అయినా మళ్ళీ అంబేద్కర్ సర్వీసెస్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. రాష్ట్ర స్థాయి కమిటీ చేసిన సూచన మేరకు రెండోసారి విచారణ చేపట్టిన జిల్లా స్థాయి కమిటీ ఆ కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేసింది. దీన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆమెకు పిటిషన్ కొట్టేసింది. దాంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. చూసారా, అంటే హైకోర్టులో వేశారు. హైకోర్టు పిటిషన్ కొడితే మరలా ఎక్కడికి వెళ్ళారు? సుప్రీంకోర్టు అప్పీల్ చేయగా సుప్రీంకోర్టులో ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆమె ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారేనని ధృవీకరిస్తూ 1999లో జిల్లా విజిలెన్స్ కమిటీ వెలువరించిన నిర్ణయాన్ని ఏ వేదికపైన సవాలు చేయలేదు. అందువల్ల ఈ పత్రమే చిట్ట చివరి. కేసులను తిరగదోడే అధికారాన్ని రాష్ట్ర స్థాయి స్కూటీ కమిటీకి ప్రభుత్వం ఇవ్వలేదు. అందువల్ల రెండోసారి విచారణ జరపాలని జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీని ఆదేశించే న్యాయ పరిధి రాష్ట్ర కమిటీకి లేదు అని జస్టిస్ లావు నాగేశ్వరరావు ఈ తీర్పులో పేర్కొన్నారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇక్కడ ఎవరు అప్పీల్ చేశారు అనంటే కనుక తమిళనాడుకు చెందినటువంటి జె చిత్రా చేసినటువంటి అప్పీలు. సో దేనికి సంబంధించింది? కుల ధృవీకరణ పత్రాన్ని. సో ఈ కుల ధృవీకరణ పత్రాన్ని గురించి పదే పదే మరలా విచారణ అవసరం లేదు అని ఇక్కడ జరిగినటువంటి సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనం ఎవరు అంటే జస్టిస్ లావు నాగేశ్వరరావు మరియు జస్టిస్ అనిరుద్ బోసులతో కూడిన ధర్మాసనం తెలియపరిచింది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మరొక టాపిక్ మనం చూసినట్లయితే పిఎఫ్లో ఇకపై 2 ఖాతాలు వడ్డీపై చూడండి, వడ్డీపై పన్ను వసూలుకు వీలుగా ఏర్పాటు. ఆల్రెడీ దీని గురించి మనకి బడ్జెట్లో కూడా ప్రసంగించారని చాలా స్పష్టంగా మనకు తెలుసు. సో ఇక్కడ చూడండి టాపిక్లో ఉద్యోగుల భవిష్య నిధి అంటే పిఎఫ్ అంటాం. ఇక 2 ఖాతాలుగా ఉండనుంది. అందులో ఇకపై 2 ఖాతాలు అన్నారు కదా, అది మొదటిది పన్ను మినహాయింపు ఖాతా. ఏంటిది? పన్ను మినహాయింపు ఖాతా. రెండవదిగా మనం చూస్తే పన్ను విధింపు ఖాతా. ఈ 2 పేర్లతో విడివిడిగా నిర్వహించనున్నారు. అంటే పన్ను ఇకపై 2 ఖాతాలు పిఎఫ్లో. ఒకటి పన్ను మినహాయింపు ఖాతా, 2 పన్ను విధింపు ఖాతా అంటాం. సో పిఎఫ్కు ఉద్యోగుల వాటా ఏడాదికి 2.5 లక్షలకు మించితే ఆదాయపు పన్ను విధిస్తారు. చూడండి, పిఎఫ్కు ఉద్యోగుల వాటా ఏడాదికి ఎంత? 2.5 లక్షలకు మించితే ఆదాయ పన్ను విధిస్తారు. దాన్ని వసూలు చేయడం కోసం ఈ 2 ఖాతాలు ఉంటాయి. పిఎఫ్లో జమ చేసిన సొమ్ముపై వచ్చిన వడ్డీ ఆదాయ పన్ను పరిధిలో ఉంటే దాన్ని లెక్కించడానికి వీలుగా ఈ 2 ఖాతాలు ఉండనున్నాయి. ఈ మేరకు ఆదాయ పన్ను నిబంధనల్లో మార్పులు చేస్తూ చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి అంటాం నోటిఫికేషన్ జారీ చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం సిబిడిటి అంటే. సో ఇందుకోసం ప్రత్యేకంగా సెక్షన్ 9Dని అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అనేది సెక్షన్ 9Dని పొందుపరిచింది. అంటే కొత్తగా పొందుపరిచింది ఏది? సెక్షన్ 9Dని పొందుపరిచారు. సో ఇక ఖాతాలు ఏమున్నాయి అంటే పన్ను మినహాయింపు ఖాతా ఒకటి, పన్ను విధింపు ఖాతా అనేది ఒకటి. ఇవి ఎప్పటి నుంచి అమల్లోనికి రానున్నాయి అని అంటే కనుక వచ్చే ఆర్థిక సంవత్సరం అంటాం. సో వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఇప్పుడు 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోనికి రానుంది. 2021 మార్చి 31 నాటికి ఉన్న సొమ్మును పన్ను మినహాయింపు ఖాతా, చూసారా, పన్ను మినహాయింపు ఖాతా అంటే క్లోజింగ్ అకౌంట్గా పరిగణిస్తారు. ఈ మొత్తంపై ఎలాంటి ఆదాయ పన్ను ఉండదు, అంటే క్లోజింగ్ అకౌంట్గా పరిగణిస్తారు. కాబట్టి దీని మీద ఏ విధమైనటువంటిది అయితే కనుక మనకి ఇక్కడ పన్ను అనేది ఉండదు అని స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం అనేది ఒక ఎత్తు. రెండోదిగా ఇందులోనే చూడండి, దీనిపై అంటే మొత్తం ఇక్కడ వచ్చినటువంటి అసలు ఉందా లేదా బడ్జెట్లో ప్రసంగించారు కదా. సో బడ్జెట్లో మీరు చెప్పారు కదా, అమలవుతాయా లేదా అని ఒక వ్యక్తి అడుగుతున్నారు, ఒక కంపెనీ.
సో దీనిపై నంగియా అండ్ కంపెనీ, ఇది బాగా గుర్తిట్టుకోవాలండి, భాగస్వామి కంపెనీ, ఏది నంగియా అండ్ కంపెనీ భాగస్వామి శైలేష్ కుమార్ తన అభిప్రాయం చెబుతూ పిఎఫ్ వడ్డీలపై ఆదాయ పన్ను వేస్తామని బడ్జెట్లో ప్రకటించినా దానిపై స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. ఈ నిబంధన రావడంతో దానిపై ఉన్న సందిగ్ధత తొలగిందని చెప్పారు. చూసారా? సో అక్కడ కొంత చెప్పారు, బడ్జెట్లో మీరు చెప్పారు, బడ్జెట్లో చెప్పినటువంటి వాటివి అమల్లోనికి వస్తాయా రాదా అని కొంత డైనమాలో ఉండిపోయారు. సో ఇప్పుడు ఆ డైనమా అనేది ఏమైంది, ఇక్కడ క్లియర్ అయినట్టుగా కూడా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, వీటితో పాటుగానే మరికొన్ని విషయాలు కూడా నేను ఇక్కడ మీకు తెలియపరుస్తాను. చూడండి, ప్రముఖ పాత్రికేయుడు చందన్ మిత్ర కన్ను మూశారు. ఈయన ప్రముఖ పాత్రికేయుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు చందన్ మిత్ర బుధవారం అర్ధరాత్రి ఈయన తన నివాసంలోనే కన్నుమూశారు. వీటి గురించి మనకి తెలియవలసింది కొన్ని విషయాలు. చూడండి, స్టేట్స్మన్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్లో పనిచేసిన ఆయన పయనీర్ ఆంగ్ల పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. భాజపా వ్యవస్థాపక నాయకుడు ఎల్కే అద్వానీకి సన్నిహితుడైన మిత్ర మరియు 2 సార్లు భాజపా తరపున రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. 2018లో పార్టీకి రాజీనామా చేసి టీఎంసీలో అంటే తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. ఆరోగ్యం సహకరించక క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చూడండి, ఇక్కడ ఆయన మృతికి రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి గారు, ప్రధాని గారు, జాతీయ అధ్యక్షుడైనటువంటి బీజేపీ నడ్డా గారు, మమతా బెనర్జీ గారు అందరూ కూడా తెలియపరిచారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ఏ విషయం అంటే, ప్రముఖ పాత్రికేయుడు ఎవరు, ఆంగ్ల పత్రిక అయినటువంటి పయనీర్ పత్రికకు ఈయన సంపాదకునిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే, రాజ్యసభకు 2 సార్లు చేసినటువంటి వ్యక్తి చందన్ మిత్రా గారు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోదిగా అదే పేజీలో మీరు చూసినట్లయితే కనుక కరోనా కేసులు. సో కరోనా కేసులు దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో, యాక్చువల్ చెప్పాలంటే ఈరోజు తారీఖు ఎంత, సెప్టెంబర్ 3. సో సెప్టెంబర్ 3 అంటే సెప్టెంబర్ 2 వరకు అంటే ఉదయం 10 గంటలకు వస్తాయి కదా. సో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 47,092 కేసులు. ఇందులో 509 మంది మరణించారు. అత్యధికంగా కేసులు దేశంలో ఎక్కడ వస్తున్నాయి ప్రస్తుతం అని అంటే కనుక ఇప్పటి సెప్టెంబర్లో కూడా కేరళలో, దాదాపుగా కేరళలో 32,097 కేసులు. అంటే 32,097 కేసుల్లో కేరళలో 188 మంది మరణించారంట. చూడండి, కనీసం దేశవ్యాప్తంగా వయోజనుల్లో 54% 1 డోసు టీకా తీసుకున్నారని, 16% మందికి 2 డోసులు పూర్తయ్యాయని కేంద్రం చాలా స్పష్టంగా ఇక్కడ తెలియపరుస్తుంది. ఇవి అంటే మనకి తెలుసుకోవాల్సినటువంటి కరెంట్ అఫైర్స్ విధానాలు. సో ప్రతిదీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చక్కగా ఏ విషయమైనా కానీ రాయగలుగుతుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.